ఇప్పుడు మనము ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో రెడీగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని సలహాలు ఇవ్వాలని, కొన్ని సూచనలు చేయాలని, మరలా ప్రత్యేకించి ఎవరికైతే చదవటానికి తక్కువ టైం ఉంది, బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి వాడు కూడా ధైర్యం చెప్పడానికి ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. అవి మొత్తం మీద 25 మార్క్స్కి రాసాము. దానిలో ప్రోజు, పోయిట్రీ, 90 ఏళ్ళు, ఇవి మొత్తం మీద 3 పార్ట్స్ అన్నమాట. ప్రోజ్ ఒకటి, పోయిట్రీ ఒకటి, 90 ఏళ్ళు ఒకటి. ప్రోజ్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కోదానికి 5 మార్క్స్, 10 మార్క్స్ వస్తాయి. లెసన్స్ ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. దానిలో క్వశ్చన్స్ చాలా ఉంటాయి. దానిలో ఎన్ని చదువులు అనేటువంటి కన్ఫ్యూజన్తో ఉంటారు. కానీ టైం అనేది మీకు లేని కారణంగా ఒక్కరోజు మీకు గ్యాప్ ఉంది. సండే ఒకటే గ్యాప్ ఉంది, మండే మీరు ఎగ్జామ్ రాయాలి. ఇలాంటి పరిస్థితుల్లో క్వశ్చన్స్ అన్నీ చదవండి అంటే మీరు చదవలేరు. కాబట్టి దానికి సంబంధించి ఒకే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ క్వశ్చన్లో థీమ్ అనేటువంటిది మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి దగ్గర కలుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని చదువుకుంటే అన్ని ఆన్సర్స్ కవర్ అయితే ఉద్దేశం దీన్ని చెప్పడం జరిగింది. దీన్ని మీరు చదువుకోవచ్చు. సెకండ్ లెసన్ నుండి ద నైట్ ట్రైన్ అట్ డియోలి, దీనిలో కూడా మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అన్ని క్వశ్చన్స్ చదవటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఈ ఒక్క రోజులో ఈ ఒక క్వశ్చన్ మీరు చదువుకున్నట్లయితే దానికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్ దీనిలో కవర్ అవుతుంది. దీన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. పోయిట్రీకి సంబంధించి సేమ్ మళ్ళీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కోదానికి 5 మార్క్స్, 10 మార్క్స్ వస్తాయి. దానిలో 3 లెసన్స్ ఉన్నాయి ఇక్కడ పోయిట్రీలో. స్టాపింగ్ బై వర్డ్స్ ఆర్ స్నో ఈవినింగ్, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ నోట్ చేసాము. బ్రింగ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెటాఫర్ ఆఫ్ ఎ జర్నీ యాజ్ ద జర్నీ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఆ క్వశ్చన్ చదువుకోవచ్చు మెయిన్ క్వశ్చన్గా. సెకండ్ లెసన్ యూలిసిస్, దానిలో హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం అండ్ వాట్ డస్ హీ వాంట్ టు డూ, ఈ క్వశ్చన్ చదువుకోవచ్చు. థర్డ్ లెసన్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్, ఇది కూడా పోయిట్రీ పార్ట్. దానిలో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఒక్కో లెసన్లో ఒక క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అన్నిటికీ దగ్గరగా కలుస్తూ ఉంటుంది. అందువలన ధైర్యం అనేది కోల్పోకుండా హాయిగా రాసుకోవచ్చు. దానికి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 3 లెసన్స్లో నుండి ఏ 2 లెసన్స్ చదువుకున్నా సరిపోతుంది మీకు. ఫస్ట్ సెకండ్లో చదివిన 2 క్వశ్చన్స్, లేక సెకండ్ థర్డ్లో చదివిన 2 క్వశ్చన్స్, ఎలా చదివినా కానీ ఒక 2 లెసన్స్ మీరు చదువుకుంటే రాసేది 2 క్వశ్చన్సే కాబట్టి సరిపోతాయి. ఇక్కడ 3 లెసన్స్ ఉన్నాయి కాబట్టి 3 లెసన్స్ చదవాలి అనేది ఏమీ లేదు. ఏ లెసన్ చదివినా సరే మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ 90 టైల్డ్, దీనిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. లెసన్స్ కూడా 2 లెసన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒకటే రాయొచ్చు. 1 into 5, 5 మార్క్స్. మీకు ఒక ఆలోచన రావచ్చు, 2 లెసన్స్ ఉన్నాయి కదా, ఒక లెసన్ చదువుకుంటే సరిపోతుంది. చదువుకోవచ్చు. మీకు ఏ లెసన్ అయితే ఈజీ అనిపిస్తుందో, ఏ ఆన్సర్ అయితే ఈజీగా ఉందో దాన్ని మీరు చదువుకోవచ్చు. ఫ్లారెన్స్ నైటింగేల్ ఆన్సర్ కానీ మీకు ఈజీ అనిపిస్తే దీన్ని చదువుకోవచ్చు. రైట్ అన్ ఎస్సే ఎక్స్ప్లెయినింగ్ హౌ నైటింగేల్ సక్సెడెడ్ ఇన్ అకంప్లిషింగ్ హెర్క్యులియన్ టాస్క్ విత్ హర్ ఐరన్ విల్ అండ్ ఇండిఫాటిగబుల్ ఎనర్జీ. ఈ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ లెసన్ అయినటువంటి ఆస్ట్రాలజర్స్ డే, దీనిలో నుండి రైట్ అన్ ఎస్సే ఆన్ ద ఎన్కౌంటర్ బిట్వీన్ ద ఆస్ట్రాలజర్ అండ్ ద స్ట్రేంజర్. ఈ 2 లెసన్స్ ఒక లెసన్ మీరు కరెక్ట్గా చదువుకుంటే ఆన్సర్ చేసుకోవచ్చు. మొత్తం మీద మనకి లెసన్స్ కౌంట్ చేసినట్లయితే పోయిట్రీలో 2 ఉన్నాయి, పోయిట్రీలో 3 ఉన్నాయి, ప్రోజ్లో 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోజ్లో 2, పోయిట్రీలో 3, 5, 90 ఏళ్ళు 2. మొత్తం మీద 7 లెసన్స్ ఉన్నాయి. రాసేటువంటిది ఓన్లీ 25 మార్క్స్గా రాస్తారు. అంటే 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మిగిలిన 2 లెసన్స్ అనేటువంటి మీరు చాయిస్ పాటు దానిలో గమనించినట్లయితే 90 వెరీ క్లియర్. ఓన్లీ 2 లెసన్స్ ఉన్నాయి మీకు, ఫ్లారెన్స్ నైటింగేల్ అండ్ ఆస్ట్రాలజర్స్ డే. దీనిలో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఏదో ఒక లెసన్ చదువుకోండి మీరు.
ఆచర్స్ డే కానీ లేక ఫాల్స్ నైటింగేల్ కరెక్ట్గా మీరు 5 మార్క్స్ సంపాదించవచ్చు. ఇక్కడ పోయిటివ్లో 3 లెసన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే ప్రతి లెసన్ నుండి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా ఒక లెసన్ మిస్ అయింది అనుకుంటే మిగిలిన 2 లెసన్స్లో నుండి క్వశ్చన్స్ ఇవ్వాలంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అప్పుడు ఏదైతే మెయిన్ ఆన్సర్ పెద్దగా ఆన్సర్ ఉంటుందో దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకొని 2 క్వశ్చన్స్ సపరేట్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాపింగ్ బై వర్డ్స్ అని స్నో ఈవినింగ్ ఉంది. దీనిలో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, 2 క్వశ్చన్స్ ఇస్తే మీరు చదివిన ఈ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని 2 పార్ట్స్ చేయండి. 2 పార్ట్స్ చేసి ఏ ఆన్సర్ అయితే అడిగిన క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉంటుందో దాన్ని మీరు ఆన్సర్ అనేది నోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు. ఇది మీకు ఈజీగా ఉంటుందని. రెండవది ప్రధాన ఉద్దేశం ఏంటంటే టైం లేదు, ఒక్క రోజు మాత్రం గ్యాప్, సండే ఒక్కటే గ్యాప్ అనమాట. మండే వచ్చిందంటే మీరు హడావిడిగా ఉంటారు. దీని ఒకసారి ట్రై చేయండి. అందరూ కూడా తప్పనిసరిగా 25 మార్క్స్ సంబంధించి ఒక 20 మార్క్స్ అని సంబంధిస్తారు. గ్యారంటీకి పాస్ అవుతారు, నో డౌట్. అది మిగిలిన గ్రామర్ అనేటువంటి దానిలో మీరు తెలిసినంతవరకు ఆన్సర్ చేసుకోవచ్చు. గ్రామర్ మీకు టైం లేకపోయినా ఒక థియరీ పార్ట్ ఇది చేసుకోండి. అందరూ పాస్ అవ్వాలని కోరుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మొత్తాన్ని కూడా వెంటనే షేర్ చేయండి. తర్వాత షేర్ చేద్దామన్నా అంతకు ఉపయోగం ఉండకపోవచ్చు వాళ్ళకి. ఇప్పుడైతే అందరికీ ఉపయోగం. మరలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.